C9 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. జాతక ఫలం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. మొదటిగా 6-9 ప్రేక్షకులకు నమస్కారం. 17 నవంబర్ 2024 ఆదివారం నుంచి 23/11/2024 శనివారం వరకు మనం ఈ వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తదుపరి తులారాశి. మరి తులారాశి గురించి కూడా వివరించండి గురువుగారు. ఇక తులారాశి అండి, ఈ రాశి వారికి ద్వితీయంలో రవి బుధులు సంచారం. ఈ వారంలో తృతీయ శుక్రుడు, పంచమ శనేశ్వరుడు, షష్టమ రాహు, అష్టమ చంద్రగురుడు, దశమ కుజుడు, ద్వాదశ కేతు సంచారం. ఇక తులారాశి వారికి మరి అష్టమ చంద్రగురుడు యొక్క సంచారం వల్ల ఈ వారంలో చేసే ప్రతి ప్రయత్నంలో కొంత మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏమీ లేదు, కానీ కొంత ఆందోళన వాతావరణం పెరుగుతుంది. చేసే వృత్తి వ్యాపారాల్లో కొంత టెన్షన్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా తీసుకురావటం కానీ, పెట్టుబడులు పెట్టేటువంటి వారు కొంత ఆలోచించి ఒక ప్రణాళికతో ముందుకెళ్ళండి, అంటే ఆర్థిక నష్టాలు కలగకుండా. కాబట్టి ఈ వారం చాలా సానుకూల పరిస్థితులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు, నూతన కార్యాచరణకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. తృతీయ శుక్రుని సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. చిన్న తరహా వృత్తి వ్యాపారాలు, వ్యవసాయదారులకు, కార్మికులకు, కర్షకులకు కూడా ఈ వారం శ్రమకు తగ్గ ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. షష్టమ రాహు సంచారం వల్ల అనవసరమైన ప్రలోభాలకు గురి కాకండి. అంటే మధ్యవర్తుల వల్ల ఉద్యోగాలు వస్తాయని మనం డబ్బులు కట్టడం కానీ, ఈ మధ్యవర్తులు చేసేటువంటి మోసాల వల్ల ఈ తులారాశి వారు ఒక రకమైనటువంటి మనకన్నా తెలివైన వాడి యొక్క బుట్టలో పడి ఆర్థికంగా నష్టాలు కలగటం, ఫైనాన్స్ లిటిగేషన్ రంగాల్లో అనవసరమైనటువంటి అపవాదవమానాలు తెచ్చుకోవటం, ఎప్పుడో మంచి జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు అప్పు చేసేటువంటి ప్రయత్నాలు, అంటే ఏదైతే టెంప్టేషన్ వల్ల చాలామంది నష్టాలు గురి కాకుండా తులారాశి వారి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్త్రీలకు చాలా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించే వారంగా మనం తులారాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ వారంలో చక్కగా ఈ దశమ కుజుని యొక్క సంచారం వల్ల ఆందోళనతో కూడుకున్న నిర్ణయాల వల్ల మనకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయి. ప్రతి వ్యవహారంలో మనోధైర్యంతో, మానసికమైనటువంటి ఆలోచనలతో, ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్ళినట్లయితే ప్రతి వ్యవహారంలో ఒక సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా మనం తులారాశి వారికి చెప్పుకోవచ్చు. సరే గురువుగారు, మరి తులారాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవచ్చు అంటారు? ఇక తులారాశి వారికి అండి అష్టమ చంద్రగురుల సంచారం. ఈ వారంలో లలితా సహస్రనామ స్తోత్రాలు, చక్కగా లలిత అమ్మవారిని ప్రతి శుక్రవారం రోజు విశేషంగా అమ్మవారిని తెల్ల పుష్పాలతో ఆరాధన చేయటం, ఓం శ్రీ లలితాయై నమః అనేటువంటి నామాన్ని ప్రతిరోజు చక్కగా యథాశక్తిగా కనీసం ఒక 108 తగ్గకుండా అమ్మవారికి జపం చేయటం, ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవటం. ఈ తులారాశి వారికి ద్వితీయ రవి బుధులు, తృతీయ శుక్రుని సంచారం వల్ల అమ్మవారి ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది. అష్టమ చంద్రుడి యొక్క దోషంతో పాటు ఈ జాతకులకు దశమ కుజుని సంచారం ఉంది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి వారికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. తులారాశి వారికి విశేష ఫలితాలు సాధించుకుంటారు. సరే గురుగారు, తదుపరి రాశికి వెళ్లే ముందు నాకు ఒక సందేహం ఉంది గురుగారు, అది నివృత్తి చేయగలరని నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు ఈ రాశి ఫలాలు ఉన్నాయి కదా, అందరూ కొందరేమో నమ్ముతారు, బాగా నమ్ముతారు అన్నమాట. ఇంకా మరి కొందరేమో అసలు అది నమ్మడం వేస్ట్ అని ఇలా అంటుంటారు కదా, అది ఎలా ఉందో అలా జరగదు, ఎందుకు దాని గురించి అంత ఆలోచిస్తారని అంటారు. అందులో నేను కూడా ఒక దాని ఉన్నాను అనమాట. దాని గురించి మీరు ఒక చిన్న సందేహం. తప్పకుండా అండి. దీంట్లో 2 పద్ధతులు అండి, గ్రహచారం, గోచారం అంటారు. ఇప్పుడు దేశకాలమాన పరిస్థితులను బట్టి నడిచేటువంటి స్థితి ద్వారా మనం గోచార ఫలితాలు ఈరోజు చెప్పుకుంటున్నాం. అంటే ఒక రాశికి సంబంధించి గ్రహగతులు నెల రవి మారుతాడు, సూర్యుని యొక్క స్థితి మారుతుంది. అలాగే సంవత్సరానికి ఒకసారి గురువు మారుతుంటారు. అలాగే 2.5 సంవత్సరాలకు ఒకసారి శనైశ్వరుడు మారుతుంటారు. ఇలా దేశమాన కాల పరిస్థితులను బట్టి మారేటువంటి గోచార పరిస్థితులు ఏవైతే ఉంటాయో, ఈ గోచార పరిస్థితుల వల్ల మనం తీసుకునేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం చక్కగా మన గ్రహచారంలో మంచి గ్రహగతులు ఉన్నప్పటికీ కూడా, మన కారు మంచిదైనప్పటికీ కూడా వాతావరణం సరిగా లేదనుకోండి, మనం ఎటు ప్రయాణం చేయలేం. వడగళ్ళ వర్షంలో మీరు కొత్త కారు కొనుక్కున్నప్పటికీ ప్రయాణం చేయలేరు. కారణం ఏమిటి అంటే క్లైమేట్ అనుకూలంగా లేదు.
క్లైమేట్ అనుకూలంగా ఉన్నప్పటికే మీకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదనుకోండి, మనం ఏ వ్యాపారం చేయలేం, అంతే కదా. కాబట్టి ఇవి రెండింటిని ఎప్పుడు మనం బేస్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా జన్మజాతకంలో గ్రహగతుల్ని మీరు అనుసరించుకుని వాటిని పరిహారాలు చేసుకుంటూ, ఇప్పుడు మనం చెప్పేటువంటి గోచార ప్రయత్నంలో మేము అన్నీ బాగున్నాయండి, వ్యాపారానికి అన్నీ చక్కగా ఉన్నాయి, చేసేవాడు బాగున్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెట్టాం, కానీ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అంటే అప్పుడు గోచారంలో మనకి ఏవైనా ఇబ్బందులు ఉంటే దాన్ని అధిగమించి మనం విజయాలు సాధించుకోవచ్చు. కాబట్టి గోచారపరమైన ఫలితాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి గోచారంలో ఈ రాశిలో 100లో 80 మంది దీన్ని సక్రమంగా ఆచరించిన వారికి సత్వరమైన విజయాలు కలుగుతాయి. కాబట్టి గ్రహచారం అనేది ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు చూపించుకుని, ఒకవేళ నిజంగా ఏలినాటి శని ప్రభావం ఉన్నట్లయితే 2.5 సంవత్సరాలు కష్టాలు పడేటువంటి మకర కుంభ మీనరాశులు వారు ఏవైతే ఉన్నాయో వారు తగిన పరిహారాలు చేసుకుంటూ గోచారంలో మనం ఇచ్చే వారఫలాలు చక్కగా సింపుల్ రెమెడీస్తో ఆ నామాన్ని ఆ దైవాన్ని పట్టుకోవటం వల్ల జీవితంలో త్వరితగతిలో విజయాలు సాధించుకోవడానికి అవకాశం. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. నాకున్న సందేహం అనేది తీరిపోయింది.